హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఒకసారిగా వాతావరణం అయితే చేంజ్ వచ్చేసింది. ఇప్పుడు వరకు బాగా ఎండ అయితే ఉండండి. ఇప్పటికిప్పుడే బాగా మబ్బులు అయితే పట్టేసి విపరీతంగా గాలి అయితే వచ్చేస్తూ ఉంది. ఇది ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది. ఇక మబ్బులు పట్టినాయి అనేసి అంటే ఇంకా వర్షం కూడా పడాలి కదా. వర్షం అయితే పడుతుందన్నమాట. ఇంకా నేను ఈరోజు మిగిలిన గిన్నెలు కూడా క్లీన్ చేద్దాము అనేసి అనుకున్నాను. వర్షం తగ్గిన తర్వాత అయితే ఈ గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తానండి. మాకు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంటుంది కాబట్టి దుమ్ము అయితే బాగా ఎక్కువగా పడుతుందన్నమాట. నేను నెలకు ఒకసారి డీప్ క్లీన్ అయితే చేసుకుంటూ ఉంటాను. చూసారా నెల రోజులకి ఎలా అయిపోయినాయో ఇవి కంటైనర్లు. నేను పప్పులు ఉప్పులు అన్నీ పోసుకుంటాను కదా, తాలింపులు ఇవన్నీ. ఇవి వచ్చేసి వారానికి ఒకసారి అయితేనేమో నేను టిష్యూ పేపర్స్ తోటి క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. లేకపోతే సరుకులు అయిపోయిన వెంటనే నేను అవైతే కడిగి పక్కన పెట్టేస్తానమాట. ఆరిపోయిన తర్వాత బోర్లు ఇచ్చి పెట్టేస్తాను. మళ్ళీ ఎప్పుడన్నా నింపాలి అనేసి అనుకుంటే మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా నేను వీటిని అయితే వాడుకుంటూ ఉంటానండి. ఇంకా డస్ట్ అయితే బాగా ఎక్కువ పట్టింది కదా, వీటిని కూడా ఈరోజు క్లీన్ చేద్దాము అనేసి అనుకున్నాను. మొన్నే క్లీన్ చేద్దాము అనేసి అనుకున్నాం కానీ హైదరాబాద్లో వాటర్కి ఎంత ఇబ్బందో అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ మధ్య వాటర్ అయితే అస్సలు రావట్లేదండి. మొన్నటి వరకు ఎండాకాలం వాటర్ రావట్లేదు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా, కొద్దిగా వాటర్ అయితే ఉంటాయిలే, అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు అనేసి అనుకున్నాను కానీ సేమ్ అదే సిచ్యువేషన్ అండి. మళ్ళీ వాటర్ అయితే రావట్లేదు. అందుకోసం అనేసి ఆ గిన్నెలు అలాగైతే వదిలేసాను. ఇంకా ఇది వచ్చేసి మధ్యాహ్నం 3:30 ఆ టైం అయింది. మళ్ళీ మబ్బులు అయితే పట్టున్నాయి అనమాట. ఇంకా బట్టలు అయితే ఉతికినాయి, అలాగా నీళ్ళు ఒడుస్తాయి అనేసి చైర్లో వేసి అయితే ఉంచేసాము. ఇంకా వాషింగ్ మిషన్ అయితే మాది రిపేర్ అవ్వలేదన్నమాట. మళ్ళీ మబ్బులు అయితే పట్టేటట్లున్నాయి. మరి బట్టలు ఆరుతాయో లేవో తెలియదు. మార్నింగ్ అయితే వర్షం పడింది. మార్నింగ్ అంటే 12:30 ఆ టైంకి పడిందిలేండి. మళ్ళీ ఎండ అయితే విపరీతంగా వచ్చేసి మళ్ళీ మబ్బులు అయితే పడుతున్నాయి. ఇంకా నీళ్ళు ఈలోపు కారిపోయినాయండి బట్టల మీద. ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఈ బట్టలు అయితే ఆరేస్తున్నాను. బట్టలు ఆరేసుకొని మిగతా పనులు అయితే స్టార్ట్ చేయాలి. నేను ఈరోజు గిన్నెలు కడగాలి కదా అనేసి ఇంకా ఫ్రెష్ అయితే అవ్వలేదు. పిల్లల్ని రెడీ చేసి అయితే పంపించేశాను. ఇంకా బట్టలన్నీ ఆరేసుకొని మళ్ళీ డిష్ వాషర్లో గిన్నెలు అయితే వేయాలి. గిన్నెలు వేసేస్తూనే నేను మిగిలిన ఈ గిన్నెలు ఉన్నాయి కదా, స్టీల్ కంటైనర్లు, ఇవైతే నేను క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు డిష్ వాషర్ వచ్చేసి నాకు క్లీన్ అవ్వడానికి 1 hour 45 minutes అయితే పడుతుంది. ఇంకా వెయిట్లను కూడా ఏం వేస్తాంలే, ఇవి తొందరగా పని కావాలి కదా అనేసి చేత్తోనే కడిగేద్దాము అనేసి అనుకొని ముందు బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను. వర్షం పడకుండా ఉంటే బాగుండు అనేసి అనిపిస్తుంది. మబ్బు చూడకపోతే మాత్రం బాగా పట్టిందనమాట. మధ్యాహ్నం కూడా బాగానే పడింది వర్షము. మళ్ళీ ఎండొచ్చేసింది కదా, ఇంకా ఇప్పుడు మళ్ళీ వర్షం పడిద్దో ఏమో మరి. బట్టలు ఆరేంత వరకు వర్షం పడకుండా ఉంటే బాగుండు అనేసి అనిపిస్తుంది. మళ్ళీ బట్టలు తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి, తడిచిన ఇబ్బంది, మళ్ళీ తీయాలన్నా కానీ ఇబ్బంది. ఇంకా ఈ బట్టలు ఆరేంత వరకు వర్షం పడకుండా ఉంటే బాగుండు అనేసి అనుకుంటున్నాను. చూద్దాము. ఇవైతే ఆరేసాను కదా, ఇంకా గిన్నెలు అయితే కడిగేసేయాలండి. గిన్నెలు ఇవి ఇంకా ఉన్నాయి. అంటే ఒక్కొక్క ర్యాక్ మాత్రమే నేను ఖాళీ చేస్తున్నాను అనమాట. అన్నీ తీసుకొచ్చేసి ముందు పెట్టేసుకున్నాను అనేసి అంటే మళ్ళీ క్లీన్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా, అన్నీ ఒకేసారి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఒక్కొక్క ర్యాకు ఖాళీ చేసుకుంటూ వచ్చేసి నేనైతే కడిగి పక్కన పెట్టేస్తూ ఉన్నాను. తర్వాత మళ్ళీ అవైతే ఆరబెట్టేస్తున్నానండి. ఆరబెట్టేసి ఇంకా అన్నీ ఒకేసారి అయిపోయిన తర్వాత అన్నీ ఒకేసారి ఎటు ప్లేస్లో అవి పెట్టేద్దాము అనేసి ముందు అవైతే క్లీన్ చేసేస్తున్నాను. ఆల్రెడీ దీంట్లో ఉన్న గ్రాసరీస్ అయితే నేను ఒక పేపర్లో వేసేసి బయట అయితే పెట్టేశాను. అవి ఆరుతూ ఉంటాయిలే, ఏమన్నా పురుగు అయితే ఏం లేదులేండి. 1 month కావాల్సిన గ్రాసరీసే తెచ్చుకుంటూ ఉంటాను కాబట్టి అయిపోతూ ఉంటాయి. అదే స్టాక్ ఉన్నాయి అనేసి అంటే మనకు పురుగు పడుతూ ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది అయితే ఏమి లేదు నాకు. ఎప్పుడు పురుగు పట్టే అంతవరకు అయితే నేను ఉంచను. ఎప్పుడప్పుడు వాడుతూనే ఉంటాను. ఒకవేళ మిగిలిపోయినా కానీ ముందు అది వాడేసిన తర్వాత
కొత్తగా తెచ్చిన వాటిని అయితే వాటిల్లో పోసేస్తూ ఉంటాను. కాబట్టి పురుగు పట్టే ఛాన్సెస్ అయితే మాత్రం ఏముండవు ఇంట్లో. ఎప్పుడు ఎక్కువగా అయితే తీసుకురాను. ఒకటి ఉన్నాయి అనేసి అంటే అది ఆపేసి మిగతావన్నీ అయితే తీసుకొస్తూ ఉంటాను. ఇగోండి 3 షెల్ఫ్లో ఉన్న సామాన్లన్నీ అయితే తీసి కడిగేసి ఇంకా అవన్నీ పోసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బాగా డస్ట్ అయితే విపరీతంగా ఉంది. ఇంకా అందుకోసం అనేసి ఒక కాటన్ చున్నీ అయితే తీసుకొని ఇలాగా తుడిచేస్తున్నాను. ఎందుకు అంటే పక్కన ఉన్నవన్నీ మొన్నే కడిగేసాను అనమాట. మళ్ళీ చీపురు పెట్టి తుడిచాను అనేసి అంటే మళ్ళీ వాటి మీద డస్ట్ పడుతుంది కదా అనేసి ఇంకా కాటన్ చున్నీ ఒకటి తీసేసుకొని ఈ ర్యాక్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను నేను. అప్పుడు డస్ట్ అన్నది ఎక్కువగా పడకుండా ఉంటుంది కదా. ఒకవేళ పడినా కానీ టిష్యూ పేపర్ తోటి కానీ వేరే కాటన్ క్లాత్ తీసుకొని తుడిచేసాను అనేసి అంటే సరిపోతుంది కదా అనేసి చీపురు అయితే పెట్టుకోకుండా నేను ఈరోజు డస్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పేపర్స్ కూడా మారుద్దాము అనేసి పేపర్లు అయితే తీసేస్తూ ఉన్నాను. ఇలాగ నెలకు ఒకసారి అయితే ఇలాగ చేసుకుంటూ ఉంటానండి నేను. పిల్లలు ఉన్నారు అంటే పిల్లలు హెల్ప్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఇద్దరు వాళ్ళ పని స్టార్ట్ అయిపోయింది కదండి స్కూల్స్. ఇంకా వాళ్ళైతే మార్నింగే రెడీ చేసి పంపించేసాను అనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 గంటలు పని అయితే ఉంటుంది. తర్వాత ఖాళీగానే ఉంటాం కాబట్టి వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజు ఈ పని అయితే కంప్లీట్ చేయాలి అనేసి అనుకున్నాను. మొన్న గిన్నెలు తోమాను. తర్వాత రోజు వచ్చేసి మళ్ళీ బయట షాపింగ్కి అట్లాగా వాటర్ రోజు మార్చి రోజు వస్తాయి కదా. ఇంకా నిన్న నైట్ అయితే వాటర్ వచ్చేసినాయి. ఇంకా అందుకోసం అనేసి ఈరోజు గిన్నెలు అయితే క్లీనింగ్కి పెట్టేసుకున్నాను. ఎట్లా లేదన్నా కానీ ఇంట్లో ఇలా కానీ ఒకేసారి కడగాలి అంటే వాటర్ అనేవి ఎక్కువే పడుతూ ఉంటాయి కాబట్టి నాకు కావాల్సిన దానికన్నా కానీ కొద్దిగా ఎక్కువ వాటర్ పట్టేసుకొని ఇంకా ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పేపర్స్ కూడా వేసాము అనేసి అంటే నీట్గా ఉంటుంది కదా, చూస్తానికి కూడా నీట్గా ఉంటుంది. అలానే అవి కూడా కింద డస్ట్ ఏమి పడకుండా ఉంటుంది కదా అనేసి ఎప్పుడైనా కానీ కింద పేపర్స్ అన్నవి వేస్తూనే ఉంటాను నేను. ఇంక ఇలాగే ఈ షెల్ఫ్స్ అన్నిటికీ నేను న్యూస్ పేపర్స్ అయితే వేసేస్తున్నాము. న్యూస్ పేపర్స్ మనకి కిలో వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. నేను వచ్చేసి ఇవి 1 కిలో అయితే తీసుకొచ్చాను అనమాట. మరి అమ్మేటప్పుడు ఎలా తీసుకుంటున్నారో నాకైతే తెలీదు. నేను కొనుక్కొచ్చాను కాబట్టి ఇవి వచ్చేసి కిలో వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకున్నారండి. ఇంకా నేను 2 పేపర్స్ వేసేసి బాగా మందంగా అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి తడివి పెడుతూ ఉంటాం కదా, ఒకటే పేపర్ వేసాను అనేసి అంటే త్వరగా చినిగిపోతుంది కాబట్టి 2 పేపర్లు వేసేసి నేను కొద్దిగా మందంగానే వేసేసుకొని ఇంకా గిన్నెలు అయితే వేటి ప్లేస్లో అవి పెట్టేస్తున్నాను. ఇంట్లో సామాన్లు లేకపోతే అంత బోసిపోయినట్టు ఉంటుంది కదండి. ఇంటికి సామాన్లే అలంకరణ కాబట్టి సామాన్లు పెడితేనే ఇంకా ఇల్లంతా నీట్గా కనబడుతూ ఉంది. సామాన్లతో నిండిపోయింది అనమాట. ఇదిగోండి మార్నింగ్ వంట అయితే చేసేసాను. ఇది బ్రౌన్ రైస్ అయితే చేసేసి పిల్లలకి క్యారేజ్ కట్టాను. అలానే తోటకూర కూడా చేశాను అనమాట పిల్లలకి క్యారేజ్ కట్టిన తర్వాత ఈ కర్రీ అయితే మిగిలింది. ఇంకా మా వారు కూడా ఈరోజు మధ్యాహ్నం లంచ్కి రాను అనేసి చెప్పేసి వెళ్ళారనమాట. ఇంకా నైట్ నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి. ముందైతే నేను ఈ మిగిలిన కూరలు అవన్నీ తీసి ఒక గిన్నెలో పెట్టేసుకొని స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేయాలండి ఈరోజు. నిన్న నైట్ నేను స్టవ్ అయితే క్లీన్ చేయలేదు. పొద్దున అంటే ఒకరోజు క్లీన్ చేయకపోతే ఏం కాదులేండి. కాకపోతే పొద్దున అన్నము పొంగిందనమాట. కుక్కర్ పెట్టాను కదా, వాటర్ ఎక్కువైపోయి వాటర్ అంతా బయటకు వచ్చేసి స్టవ్ మీద బాగా పడినాయి. ఇంకా అందుకోసం అనేసి స్టవ్ కూడా క్లీన్ చేసేద్దాము అనేసి అనుకుంటున్నాను. మిగిలిన కర్రీ అయితే ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట. కర్రీ ఉన్నది కొంచెం, బాక్స్ మాత్రం పెద్దదే అనేసి అనుకోకండి. దాంట్లో చపాతీ అయితే ఉంది. మార్నింగ్ పిల్లల కోసం అనేసి చపాతీ చేశాను, వాళ్ళకి టిఫిన్ కోసం అనేసి. ఇంకా చపాతీ మిగిలిపోయిందనమాట. నేను ఈరోజు మధ్యాహ్నం ఇంకా ఏం తినాలనిపించలేదు. చపాతీ తిన్న తర్వాత అంతా హెవీగా ఉన్నట్టు ఉంటుంది కదా, అందుకోసం అనేసి మధ్యాహ్నం నేను లంచ్ కూడా చేయలేదన్నమాట. ఇంకా మిగిలిన 2 చపాతీల్లోకి నా తోటకూర వేసేసి ఉంచాను. ఈవినింగ్ పిల్లలు వస్తే తినేస్తారు, లేదు అనేసి అనుకుంటే ఇంకా అది అలా పెట్టేస్తాను.
ఇంకా చూసారా, ఈ గిన్నెలు అయితే ఫస్ట్ డిష్ వాషర్లో అయితే వేసేయాలండి. డిష్ వాషర్లో వేసాను అనేసి అంటే అది ఎట్లయినా కానీ ఒక 1 అవర్ 45 మినిట్స్ పడుతుంది కదా, ఈ లోపు నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేయచ్చు అనేసి అనుకున్నాను. ఇంకా చూసారా, ఇంతవరకు ఎంత పోసిపోయినట్టున్నాయో గిన్నెలన్నీ 8 ప్లేస్లో అవి పెట్టేటప్పటికి ఎంత కలకల్లాడుతా నిండుగా ఉంది కదండి. ఎట్లయినా కానీ ఇంటికి సామాన్య అందంగా ఉంటాయి కదా. ఇవి వచ్చేసి మొన్న క్లీన్ చేసినవి. ఈ షెల్ఫ్ వచ్చేసి ఈరోజు క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసి డస్టింగ్ చేసేటప్పటికి బాగా దుమ్ము అయితే పట్టేసింది. ఇంకా హెడ్ బాత్ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ అయితే పెట్టేస్తానండి. ఆయిల్ పెట్టేసాను అంటే ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అయినా కానీ అలా ఉంచేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేస్తాను. ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. ఇంకా పిల్లలు వచ్చేలోపు ఈరోజు వంట అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. కొద్దిగా బయటికి వెళ్ళే పని ఉంది. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే కుదరదు, అలానే లేట్ అయిపోతుంది కాబట్టి నైట్ వచ్చిన తర్వాత చపాతీ చేద్దాము, ముందు కర్రీ చేసేద్దాము అనేసి అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు చామదుంపల కర్రీ అయితే చేసేస్తాను. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది కదండి. పిల్లలకైతే చాలా ఇష్టము. మెయిన్ సమిధకైతే ఈ చామదుంపల పులుసు అయితే ఇష్టం అనమాట. ఏం కర్రీ నీకు ఇష్టము అనేసి అంటే టక్కని చామదుంపల కర్రీ అనేసి అంటుంది అనమాట సమిధ. ఇంకా కూరగాయలు అయితే అయిపోయినాయి. మళ్ళీ రేపు ట్యూస్డే వెళ్ళేసి మా వారైతే కూరగాయలు అయితే తీసుకురావాలి. ఇంక ఈ ఒక్క కూరగాయలే ఇంట్లో ఉన్నాయి. రేపు మార్నింగ్ పిల్లలకి ఏదన్నా ఎగ్ కొట్టేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేసేయాలి. ఇంకా వీటిని అయితే చామదుంపలు ముందు ఈ పీచ్ అంతా పోయేటట్టు, మట్టి కూడా ఉంటుంది కదా, మట్టి ఇసుక అయితే బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందు వీటిని అయితే క్లీన్ చేసేసుకొని కడిగి వాటర్ వేసేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేస్తాను. స్టవ్ మీద పెట్టేసాను అంటే అవి మెత్తగా కుక్ అయిపోతాయి కదా. ఇంక ఈలోపు కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఆ పని అయితే అయిపోయినాయి. మనకి చామదుంపలు అయితే ఉడికిపోయినాయి అండి. ఇంకా అవైతే అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. వెజిటేబుల్స్ కర్రీ ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. పిల్లలు వచ్చేసి ఇంకొక 10 మినిట్స్లో 5 మినిట్స్లో వచ్చేస్తారు వాళ్ళు. వీళ్ళు వచ్చేలోపు నేను పిల్లల కోసం అనేసి హీటర్ కూడా పెట్టేయాలి. ఎవ్రీడే మార్నింగ్ పిల్లలు వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ స్నానం అయితే కంపల్సరీ చేపిస్తాను అనమాట. స్కూల్లో ఆడి ఆడి వస్తూ ఉంటారు కాబట్టి ఇంటికి రాగానే పిల్లల్ని అయితే స్నానం చేయమనేసి చెప్తాను. ఫస్ట్ నుంచి పిల్లలకు మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటుగా ఉంటారు కదండి. వాళ్ళు కూడా ఒక్కొక్కసారి నేను బయటికి వెళ్ళినా కానీ వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసి ఫ్రెష్ అయిపోతూ ఉంటారు. ఏమైనా వర్క్ ఉంటే చేసుకోవటం, లేకపోతే ట్యూషన్కి వెళ్ళిపోవటం అలా చేస్తూ ఉంటాడు అనమాట. సమిత ట్యూషన్కి అయితే వెళ్ళట్లేదులేండి, ఇంట్లోనే ఉంటుంది తను. లడ్డు మాత్రమే ట్యూషన్కి అయితే వెళ్తాడు. చామదుంపల కర్రీలోకి టమాటాలు అయితే కొద్దిగా ఎక్కువ వేసేసి పులుసు అయితే పెట్టేస్తాను. నైట్ చపాతీల్లో కదా, నెక్స్ట్ డేకి అయినా కానీ ఉంటే పర్లేదు అనేసి, ఏం పాడైపోయే కర్రీ కాదు కదా అని కొద్దిగా టమాటోలు అయితే కొద్దిగా ఎక్కువ వేసి కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. టమాటోలు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి. బాగా పండిన టమాటాలు అయితే తీసుకొచ్చేసారనమాట మా వారు. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మగ్గిపోతున్నాయి టమాటోలు అన్నవి, అంత పండిపోయినాయి అనమాట. చూసారా, ఈ విధంగా పండిపోయిన తర్వాత కుక్ అయిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంపలను అయితే వేసేసుకొని ఒకసారి కలిపి కొద్దిగా వాటరు, మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనేసి అంటే అన్ని వాటర్ వేసేసుకొని, మనకి రైస్లోకి అయితే కొద్దిగా ఎక్కువ చపాతీ కాబట్టి దాంట్లోకైనా కానీ మనకు కావాల్సిన అన్ని వాటర్ అన్నవి వేసేసుకొని ఇలాగ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నాకు బంగాళదుంప కర్రీ కన్నా కానీ చామదుంపల కర్రీ అంటేనే కొద్దిగా ఇష్టము. బంగాళదుంప అంటే అసలుకి ఇష్టం ఉండదు నాకు ఎందుకో. పిల్లలకి అయితే మా వాళ్ళకి బాగా ఇష్టం అండి. అసలుకి ఎలా చేసినా కానీ తింటారు వాళ్ళు. ఈ బంగాళదుంప కర్రీ అన్నది, మ్యాగీ ఒకటి, ఇవైతే బాగా ఇష్టంగా తింటారనమాట. చూసారా, నేను ఈ విధంగా వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని వీటిని అయితే కుక్ చేసేసుకుంటున్నాను. ఏముందండి, ఈ చామదుంపల కర్రీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. రైస్లోకి చపాతీలోకి అయితే చాలా మంచిగా ఉంటుందన్నమాట కర్రీ అన్నది. నేను ఈరోజు దుంపల్ని, చిన్న చిన్న దుంపలే కాబట్టి నేనైతే వీటిని కట్ చేయలేదు, దుంపల రూపంలోనే వేసేసాను అనమాట. అదే పెద్ద దుంపలు అయితే కట్ చేసేసుకుంటాను ఒక్కొక్కసారి. ఇప్పుడు చిన్నయే కదా, మళ్ళీ కట్ చేశాను అంటే అంతగా బాగోదు కదా అనేసి దుంపలను అలానే ఉంచేసుకున్నాను, చిన్న దుంపలు. ఇక కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు
స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా బయటికి వెళ్ళేసి నైట్ వచ్చిన తర్వాత చపాతీ అయితే చేసేస్తాను.